जय अचल सद्गुरु प्रभु महाराज को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। जय अचल सद्गुरु प्रभु महाराज को जय। మనకి మన గురువులు ఎంతో ఇంతటి విద్యని అందించడం మనం పూర్వజన్మ సుకృతం కింద మనం చెప్పుకోవచ్చు. ఎంతోమంది ఈ అచల మార్గంలో తరించిన వాళ్ళు దక్షిణామూర్తి నుంచి మనకి కృష్ణుడు, ఉద్ధవుడు వీళ్ళంతా వస్తారు. జనకుడు, శుకుడు, సాందీపు మహర్షి వీళ్ళంతా, యాజ్ఞవల్కి వాళ్ళు ఎంతో శ్రమ చేసి వాళ్ళు ఆ స్థితిని పొందారు. మనం అంత శ్రమ అయితే ఇప్పుడున్న పొజిషన్లో మనం చేయలేదు ఎవరు. ఒక యాజ్ఞవల్కి హిస్టరీ విన్నాను. ఆయన ఎంతో ఉపాసన చేశారనమాట. ఆయన తల్లి గర్భంలో కొన్ని సంవత్సరాలు ఉండిపోయారు. ఉండి తర్వాత ఆ దోషం ఆయనకు అంటుద్దని చెప్పి మళ్ళీ ఒక గురువు అనుగ్రహంతో వారు బయటకు వచ్చి తల్లి ఇదవుతారనమాట. మళ్ళీ ఆవిడ బ్రతికితేనే నేను బయటకు వస్తాను అని వాగ్దానం తీసుకొని అలా బయటకు వస్తారనమాట. అలా వచ్చిన తర్వాత వారు వ్యాసుడిని, వైశంపాయన మహర్షి వీరందరి దగ్గర ఆయన విద్యను అభ్యసిస్తారు. జనకుడి దగ్గర అట్లా కొంతకాలం ఆయన నేర్చుకుంటారనమాట. నేర్చుకొని ఈ 3 మంత్రాల యొక్క సారం అంతా ఆయన గాయత్రీదేవిని, శివుణ్ణి అట్లా వారి దగ్గర సూర్యుడిని కూడా ఉపాసన చేసి వారు తరిస్తారనమాట. సూర్యుడు ఎట్లా తిరుగుతాడో అంత తిరిగి ఆయన ఈ 3 మంత్రాల యొక్క సారాన్నంతా అవపోసన పడతారనమాట. అది వాళ్ళకి గురువులు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అన్నమాట. అలా దాంట్లో తరించి వారు అచలం కింద మనకి అచల ఋషుల కింద మనకు వచ్చారనమాట. అలాగే మనం ఇక్కడ మనం తన్మందనాలు గురువులకి ఇచ్చేసినప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా మనం ఈ లైఫ్ని వినియోగించుకోవాలి. ఒక సద్గురువు అనే పడవని మనం ఎక్కేసాము. మనం గురువుకే మనం సరెండర్ అయితే మనల్ని గోల్కి చేరుస్తారనమాట. సద్గురువు అనే పడవ సాగిపోతుంది, మద్గురువు అనే పడవ మళ్ళీ రాదు. కాబట్టి ఉన్నంతలోనే మనం మన ఆయుష్ ప్రమాణం ఎంతో మనకు తెలియదు. కాబట్టి ఉన్నంతలో మనం సేవ చేసుకొని తరించాలన్నది. జై అచల్ సద్గురు ప్రభు మహారాజ్కు జై. జై అచల్ సద్గురు ప్రభు మహారాజ్కు జై. యాజ్ఞవల్కి మహర్షి వచ్చి సూచన చేశారమ్మా. మరి యాజ్ఞవల్కి మహర్షి ఎవరి దగ్గర జ్ఞానాన్ని పొందారు? సూర్యుడి ద్వారా. దక్షిణామూర్తి, శ్రీ మహావిష్ణువు, సూర్యుడు, యాజ్ఞవల్కి, జనకుడు, శుకుడు, సాందీపుడు, శ్రీకృష్ణుడు. అంటే ఏదైనా అంత తేలిగ్గా రాదు, ఎంతో కష్టపడాలి. మన ఋషులు ఎంతో కష్టపడి ఈ జ్ఞానాన్ని మనకు అందించారు. అంత కష్టపడి అందించినటువంటి జ్ఞానాన్ని మనం ఆచరించినప్పుడే ఈ జన్మకు సార్థకత ఏర్పడుతుంది అనే అంశాన్ని చెప్పారు. ఇంకోటి, తనుమన ధనములు గురువుగారికి సమర్పించిన తర్వాత చాలా జాగరూకులు అయి ఉండాలన్నమాట. అవేర్నెస్తో ఉండాలి. ఎట్లా అంటే కొన్నిటికి సింపుల్గా ఉంటాయి, కొన్ని సింపుల్గా ఉండవు. ఎట్లయింది అంటే అమ్మా, సపోజు మీ దగ్గర ఒక పెన్ను ఉంది, దానం చేస్తారు, మీకేం ఇబ్బంది ఉండదు. పెన్ను ఇచ్చారు, ఉన్న పెన్ను దానం చేస్తారు, ఏమైనా ఇబ్బంది ఉంటుందా? లేదు, అవునా? సపోజు 1000 రూపాయలు అడిగారు, ఇచ్చారు, ఇంకా అయిపోయింది, ఇక సంబంధం ఏముండదు. మీకు మీ దగ్గర ఉన్న డబ్బులు వారికి అడిగారు, ఇచ్చేసారు, సంబంధం. గోవుని దానం చేస్తారు, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఏముండదు. ఇక గోవుతో సంబంధం ఉండదు, మీకేమీ సంబంధం ఉండదు. ఒకవేళ కొన్ని వస్తువుల్ని ఇచ్చిన తర్వాత గురువుగారు మళ్ళీ మీ దగ్గరే ఉంచండి అని చెప్పారనుకో, మీరు దానం చేసిన తర్వాత వాటిని మీ దగ్గరే ఉంచుకోండి, జాగ్రత్తగా చూడండి నా వస్తువులు అని చెప్పారనుకో,
మీరు ఏమి ఇచ్చారు ఇప్పుడు గురువు గారికి? తనువు మనసు ధనం ఇచ్చా అన్నారు. అవి ఇచ్చిన తర్వాత గురువుగారి దగ్గర ఉన్నాయా? ఏమో నాకు తెలియట్లా. మరి ఎవరి దగ్గర ఉన్నాయి? మీ దగ్గర ఉన్నాయి. అంటే మరి గురువుగారి వస్తువులు మీ దగ్గర ఉన్నాయంటే గురువుగారికి మీరు దానం చేసినవి, గురువుగారికి దానం చేసిన వస్తువులు మీ దగ్గర ఉంటే మీరు వాటిని గురువుగారి వస్తువుని ఎలా వాడాలో తెలుసుకోవాలి. అర్థమైంది? తను మన ధనములు గురునకు వినియంబుకు దారపూసి వేట్క గురునిచే అనువైన బోధ పడసిన కర్మది వంతునకు సాటి గలదా ఈ భూమిని అన్నారు. మరి వారికి సమర్పించిన తర్వాత ఆ వస్తువుని మీ దగ్గర ఉంటే ఎలా ఉండాలి? అర్థమైందమ్మా? మరి రామాయణంలో ఒక ఎగ్జాంపుల్ ఉంది, చాలా మహాత్ములు చెప్పారు. ఎందుకంటే అమ్మా, ఒకళ్ళకి దానం చేసిన వస్తువు మీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని సరిగ్గా మీరు వాడకపోతే దోషం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తనువు మనసు ధనం ఇస్తే సరిపోదు, దానికి తగ్గట్లుగా జీవించినప్పుడే ఆ గురువుగారి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరితం అవుతుంది, లేకపోతే అవ్వదు అని మనకు మరి కళ్యాణి గారు చాలా చక్కగా సూచించారు. జై గురు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.